నేరడిమెట్టు డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సొసైటీ భూముల్లో హైడ్రా చొరబాటుకు వ్యతిరేకంగా అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారుల చర్యలపై ప్రజల ఆందోళన. డిఫెన్స్ కాలనీలోని కొన్ని ప్లాట్ల విషయంలో హైడ్రా అధికారులు హడావిడి చేస్తున్నారు. తమకు హక్కులు లేని భూముల్లో జోక్యం చేసుకోవడమేంటని స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు. సొసైటీ భూముల్లో మీకేం పని అని నిలదీశారు. హైడ్రాకు ప్రైవేట్ భూములతో ఏమిటి సంబంధం? లీగల్ హక్కులు ఉన్న భూముల్లో హైడ్రా జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో బాధితులతో పాటు పాత సొసైటీ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు నమస్కారం. ఇవాళ డిఫెన్స్ కాలనీలో ఇది ఎప్పుడో కోఆపరేటివ్ సొసైటీ అవి ఒక 50 సంవత్సరాలు అవుతున్నట్టు 64 సంవత్సరాలు అయింది. నేను డిఫెన్స్ కాలనీలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసించుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ సొసైటీ వాళ్ళు 350 గజాల ప్లాట్స్ చేసి మిగిలిన 30, 40, 50 గజాలు ఏదైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది కటింగ్ షాప్కు, పాల బోతుకు, కిరాణా షాప్కు, టెంట్ హౌస్కు ఈ రకంగా ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అదేవిధంగా నా షాప్ ఇక్కడ డిఫెన్స్ కాలనీలో ఉంది. నాకు కూడా నేను 2018లో అప్లై చేసుకుంటే నాకు 70 గజాలు ప్లేస్ ఇచ్చారు. దానికి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి కూడా వాళ్ళు అది బైలా ప్రకారం నాకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. డాక్యుమెంట్ కూడా నా దగ్గర పూర్తిగా డాక్యుమెంట్ ఉంది. 30 సంవత్సరాలు లీజ్ డీడ్ చేయించుకున్నాను. దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. కొంతమంది వ్యక్తులు కావాలని సొసైటీలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒకడు, తర్వాత ఇక్కడ జ్యోతి అని ఒక మహిళ, ఆమె పొద్దున లేస్తే రోడ్లెమ్మటి తిరుగుడు, పబ్లిక్లో తిరుగుడు, పోలీస్ స్టేషన్లు, హైడ్రా తప్ప ఇల్లు, ఫ్యామిలీ, కుటుంబము ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు చూస్తే హైడ్రాలో కూర్చుంటుంది. ఇది హైడ్రాకు సంబంధించింది కాదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఓపెన్ ప్లాట్, లేకపోతే పార్కు కూడా కాదు. ఇది 70 గజాల జాగా. నా పక్కన చూడండి, మూడు ఇండ్లు 70 గజాల మట్టి ఇచ్చారు. అదేవిధంగా నాకు కూడా ఇచ్చారు. నేను ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నాను. నా డాక్యుమెంట్ మొత్తం నేను హైడ్రాకు సబ్మిట్ చేసిన. ఇది ఏదైనా పొరపాటు ఉందా చెక్ చేయాలని చెప్పాను. వాళ్ళు నాకు 4 days టైం ఇచ్చి మేము మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాటకు హైదరాబాద్లో తెచ్చి నా ఆఫీసు ముందట ఎవరైతే జ్యోతి ఉందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బెదిరించుకుంటా ఇట్లా బండ్లు తెచ్చి ఇక్కడ పెట్టిస్తుంది. అంటే హైడ్రాని పూర్తిగా మిస్గైడ్ చేస్తుంది జ్యోతి. మరి జ్యోతికి ఒక ఆడ మనిషి, ఈమెకి ఏం ఫవర్ లేదు, సొసైటీలో మెంబరు కాదు. పేరుకు నేను వైస్ ప్రెసిడెంట్ని, వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. డిఫెన్స్ కాలనీలో హైదరాబాద్లో ఎవరైనా ఎంక్వైరీ చేయండి, ఆమెకు అసలు వైస్ ప్రెసిడెంట్ ఉందా, ఏ పదవి ఉందనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ఆడ మనిషి అనే గౌరవంతో మేము సైలెంట్గా ఉన్న కొద్దీ ఆమె రెచ్చిపోయి ప్రతి వాళ్ళ మీద, నా ఒక్కడి మీదనే కాదు, బీదవాళ్ళు, ఇంకా బీదవాళ్ళు, ఏదో కుటుంబాన్ని గడుపుకునే వాళ్ళు చిన్న షాపులు పెట్టుకొని బ్రతుకుతుంటే కూడా వాళ్ళందరి మీద హైదరాబాద్ని తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తెప్పించి దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేపించి ఇచ్చేయాలనే ఆలోచనలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి నాగేశ్వరరావు అనేవాడు అసలు ఒక సొసైటీలో ఉండి అవుటర్స్కు ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఆయన ఒక భూమి F3 హోటల్ పెట్టి నెలకు 2 లక్షల రూపాయలు కిరాయి తీసుకుంటుండు. ఆ భూమి 350 గజాలు కబ్జా చేసిండు. అంటే అది ఏంది? ఫోర్జరీ. ఎవరో నాగేశ్వరరావు పేరు మీద ఉన్నది, డి నాగేశ్వరరావు చేసుకొని ఇవాళ కబ్జా చేసిండు. దానికి తోడు సొసైటీ నుంచి నాకు ఏదైతే 70 గజాలు ఇచ్చారో ఆయనకు 100 గజాలు రాపించుకున్నాడు. ఆ 100 గజాలు కాకుండా ఇంకా 100 గజాలు పక్కన దాన్ని ఇప్పుడు ఆక్యుపైట్ చేసుకొని 2 లక్షల కిరాయి తీసుకుంటాడు. దయచేసి మీడియా మిత్రులు మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, దీన్ని మొత్తము ఏ రకంగా ఇది న్యాయమా కాదా? మీరు కిరాయి కట్టేదాని మీద కంప్లైంట్ ఏంటి? కబ్జా చేసి 2 లక్షలు మెయిన్ రోడ్డు మీద తీసుకునే వాడికి ఎందుకు న్యాయం చేస్తారు? కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా కనుక ఇట్లా కాలనీలో డిస్టర్బ్ చేసి, ఇంతవరకు డిఫెన్స్ కాలనీలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ జ్యోతి, నాగేశ్వరరావు అనే 2 వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. కాలనీ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. దయచేసి హైదరాబాద్ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది కాబట్టి మీరు మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటనేది ఆమె గురించి తెలుసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాగేశ్వరరావు గారి మీద మాత్రం ఇమ్మీడియట్లీ ఆ ల్యాండ్ ఎక్కడిది, ఏంటి,
ఎందుకు కబ్జా చేసిండు, ఇది మున్సిపాలిటీ వాళ్ళకు, DCOకు, హైడ్రా కూడా పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ చేసుకోవాలి. జీవోలు తెచ్చారు, సొసైటీ దగ్గర కూడా జీవోలు తెచ్చారు ఎవరు? నా పేరు సుందరరావు అండి, ఎక్స్ మ్యాన్. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉన్నాము, ఆపోజిట్ లీడర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్స్ మ్యాన్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదైనా నా సహాయం చేస్తే బాగుంటుంది. ఎక్స్ మ్యాన్ వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనేది మరి వాస్తవంగా అది మరి పార్కులను, లేకులను ఇలాంటి వాటికి సంబంధించి లేదు. ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ 1960లో కొన్న ల్యాండ్. ఇది పర్చేజ్ చేసి 200 రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం 1000 ప్రకారం కొన్నాం. ఈరోజు సొసైటీకి హైడ్రాకి సంబంధం అనేది లేదు. హైడ్రా వచ్చి కొన్ని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్స్ అని చెప్పేసి అనధికారంగా ఉన్న కొంతమంది వ్యక్తులు నాన్ నెంబర్స్ కంప్లైంట్ చేసినారని కానీ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ని కొట్టేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవంగా ఇది సబబు కాదు. దీన్ని మేము కాలనీ వాసులుగా, ఎక్స్ కమిటీ మెంబర్లుగా దీన్ని ఖండిస్తున్నాము. సో ఈ హైడ్రా అనేది ఏదైతే ఉన్నదో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చర్చ ఎదురుగా కొన్ని ల్యాండ్ ఉన్నది, డెవలప్మెంట్కి ఇచ్చింది సొసైటీ. రెజల్యూషన్ పాస్ అయింది. రెజల్యూషన్ దగ్గర 1993 నుంచి 98 నుంచి రెజల్యూషన్ పాస్ చేసిండు. సొసైటీ బైలా ప్రకారంగా రెజల్యూషన్ పాస్ అయిన తర్వాతనే డెవలప్మెంట్కి ఎవరికైనా ఇస్తాము. ఇది ఎక్సర్వేషన్ ఎవరైతే ప్లాట్లు లేవో ఈరోజు వాళ్ళకు అలాట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సొసైటీ ఆ రోజు నిర్ణయం తీసుకొని డెవలప్మెంట్కి ఇచ్చింది. అయితే దీని మీద కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నా కూడా ల్యాండ్ అనే దాన్ని కొట్టేసిండ్రు. సో ఇది నిజంగా చాలా అన్యాయము. దీన్ని మరి పంచడం మూలంగా అందరూ ఖండించాలని చెప్పేసి కోరుతున్నాము. రెండోది, ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మెంబరే కాదండి. ఆయన బి నాగేశ్వరరావు అనే ఒక ఆర్మీ అతను, ఆయన అలాట్మెంట్ అంటే ఆయన ఈ అడ్మిషన్ నెంబర్ని అలాట్మెంట్ అయిన దీన్ని ఈయన ఏం చేసిండు, బి నాగేశ్వరరావు బదులు డి నాగేశ్వరరావు అని చెప్పేసి పేరు మార్చుకొని సొసైటీకి చేసిండు. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి డాక్యుమెంట్లు ఎన్నో మేము హైడ్రాకు కూడా ఇచ్చినాము, DCOకి ఇచ్చినాము, మళ్ళీ కమిషనర్ వాళ్ళకు కూడా సబ్మిట్ చేసినాము. కనుక మీరు దీని గురించి ఆలోచించాలి. రాజు యాదవ్, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, ప్రజెంట్ OBC సెల్ చైర్మన్. నేను డిఫెన్స్ కాలనీ అనే కాలనీలో 415 గజాలు, అది సర్వే నెంబర్ వచ్చి 218/1, ఈస్ట్ 30 ఫీట్ రోడ్, వెస్ట్ 40 ఫీట్ రోడ్. సొసైటీ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాట్మెంట్ చేశారు. 2017లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజిస్టర్ చేశారు. అతని ద్వారా నేను 2020లో 415 గజాలు అతని ద్వారా నేను కొనుక్కొని వెళ్ళి సొసైటీకి వెళ్ళి ఈ ప్లాట్ అంతా క్లియర్ అని నేను కొనుక్కుంటున్నట్టే వాళ్ళు NOC నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను అప్పుడు కంపౌండ్ వాల్ కట్టిన. 2020లో కంపౌండ్ వాల్ కట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో ఏదైతే ఈ సొసైటీ వాళ్ళు ఒక లేడీని పెట్టి ఆమె జ్యోతి ప్లస్ నాగేశ్వరరావు అనే సెక్రటరీ, ఈ ఇద్దరు కలిసి పొద్దున్న లేవగానే హైడ్రా ఆఫీస్లో కూర్చుంటున్నారు. ఇది ఓపెన్ ప్లాట్ అనేది ప్రైవేట్ ల్యాండ్, ఇది సొసైటీ ల్యాండ్. దీంట్లో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రా ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యేదే లేదు. ఎందు గురించి అంటే ఏదైతే హైడ్రా అనేది క్రెడిట్ అయిందో అది వాళ్ళు ఓన్లీ FT ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, బఫర్ ల్యాండ్స్లోనే వాళ్ళు చేయాలి. ఈ ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చి ఓపెన్ ప్లాట్ రిజిస్టర్ అయిన ప్లాట్లకు వచ్చి వితౌట్ ఇంటిమేషన్తో ఒక రిజిస్టర్ అయింది. 2017లో సొసైటీ చేసింది. 2020లో ఒక మెంబర్ ద్వారా నేను కొన్న లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇలా దాదాపు 2.5 కోట్లు పెట్టుకున్నా. మాకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఒక బయటి వ్యక్తి, ఒక లేడీ మాటలు పెట్టుకొని ఒక సెక్రటరీ ఇద్దరు కలిసి హైడ్రాలో ఏం డ్రామారీలో ఏదో పార్క్ ల్యాండ్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్ అంతా డిమాలిషన్ చేసి అది పార్క్ అని ఒక బోర్డు పెట్టిరాడు. ఇది నేను చెప్పేది. ఇది మాకే ఇంత ఒక కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్గా ఉన్నప్పుడే మాకే ఈ రకంగా అన్యాయం జరిగితే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. అట్లా నాకే కాదు, నాతో పాటు ఉన్న 2-3 ప్లాట్ల కట్టారు. ఓపెన్ ప్లాట్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని ప్లాట్లకి ఇదే ప్రకారంగా చేస్తున్నారు వితౌట్ ఇంటిమేషన్తో. ఇది లీగల్గా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈ హైడ్రా అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కాదు. ఈ రోజు మేము పోయి అక్కడ ఆపనికి పోతే మా దగ్గర ఆల్రెడీ లీగల్గా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాకు, ఇది టైటిల్ క్లియర్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ బి నా దగ్గర ఉంది.
ఓకేనా. 16 years I was served in the defense colony. 112 ఎకరాలు మేము ఎంత డెవలప్ చేసామో 2 crores 8 lakhs హ్యాండ్ ఓవర్ చేసాము వీటికి. వాళ్ళు డెవలప్మెంట్ వదిలేసి ఆ జ్యోతిని పట్టుకొని దేవర్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ఆఫీసెస్. అది కథ. యాజ్ పర్ రికార్డ్ 1100 GO the land is belong to us, purchase 200 rupees per acre. Even it ఏదో డిఫెన్స్ కాలనీ పట్ట ల్యాండ్ కాదు ఇది. ఇట్ ఈస్ పర్చేజ్ ల్యాండ్ without enquiring Hydra. If they don't know the area, they come to ex-secretary or ex-MLA to find out what is what. No, simply they were coming, whatever she says, they were demolishing. This is insulting ex-servicemen of the colony who served 65-71 war veterans are put up in this colony. This is the way the Hydra is dealing, and all ex-servicemen are feeling very much horrible conditions. They were in this condition to think over about this. Ex-servicemen got the hand చేయకూడదు కదా వచ్చి. We are served a country 65-71 war, we are there. నా పేరు సాంబశివరావు. నేను సొసైటీలో 12 సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశాను. లాస్ట్ టైము లో లేను. లాస్ట్ 5 years, దీనికి ముందు 5 yearsలో నేను లేను. అయితే నాకు తెలిసినంతవరకు కాలనీ గురించి చెప్తాను. మాకు ఈ ల్యాండ్ GOMS 1100 అని చెప్పేసి గవర్నమెంట్ మాకు అమ్మింది. ఇది గవర్నమెంట్ మాకు అసైన్ చేసిన ల్యాండ్ కాదు, ఇది మేము కొనుక్కున్న ల్యాండు. ఈ ల్యాండ్లో మున్సిపల్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంతైతే ఓపెన్ స్పేస్ ఉండాలో ఆ ఓపెన్ స్పేస్ ఉండవలసిన దానికంటే ఎక్కువే ఉంది. ఈ సైడ్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉన్నది, అది ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇదేదో అమ్ముకొని డబ్బులు చేసుకోవటం కాదు. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ మేము బ్యాంకులోనే డిపాజిట్ చేసాము. ఇప్పుడు కాలనీని పూర్తిగా డెవలప్ చేశాము. ఇప్పుడు వచ్చిన సొసైటీలో ఒక అతను నాగేశ్వరరావు అనే అతని మెంబర్ కాదని ప్రస్తుతం మాకు తెలిసింది. అది మేము త్వరలో మేము అథారిటీస్కి తెలియజేస్తాము. అది వేరే విషయం. అతను కాక అతనితో పాటు ఒక అమ్మాయి జ్యోతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కాలనీ మెంబర్ కాదు. వాళ్ళ నాన్నగారు కాలనీ మెంబరు, కానీ ఒక 6 సంవత్సరాల నుంచి ఆయన జనరల్ బాడీ మీటింగ్కి ఎప్పుడూ అటెండ్ కాలేదు. సో ఆయన అటెండ్ కాలేదు కాబట్టి హీ లూజెస్ హిజ్ మెంబర్షిప్. ఆయన మెంబర్షిప్ ఉండదు. ఆవిడకి ఎలాంటి మెంబర్షిప్ ఇవ్వటానికి వీలు లేదని కూడా మేము DCO గారికి తెలియజేశాము. ఈ నాగేశ్వర అనే వ్యక్తి ఆ అమ్మాయితో కలిసి, మిగతా కమిటీ మెంబర్స్ తోడు లేకుండా ఆ అమ్మాయితో కలిసి హైడ్రాకి వెళ్ళి లేనిపోనివన్నీ కాలనీ గురించి చెప్తున్నాడు ఆయన. అది చాలా తప్పు. మా ల్యాండ్ మేము కొనుక్కున్న ల్యాండ్ కాబట్టి హైడ్రాకి దీని మీద ఎలాంటి హక్కులు లేవని మేము ఫీల్ అవుతున్నాము. నా పేరు ప్రకాష్ రెడ్డి. దీనికంటే ముందు 5 సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశాను సొసైటీలో. ఈ సొసైటీ ల్యాండ్ వచ్చి 112 ఎకరాల 12 గుంటలు. దాదాపుగా అన్ని ప్లాట్లు అందరికీ ఎక్స్-సర్వీస్మెన్లకు అలాట్ జరిగింది. మిగిలిన భూమి ఉంది కదా, 3 గుంటలు 2 గుంటలు 100 గజాలు 200 గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ నిర్ణయించిన ప్రకారం, మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాట్ చేసి మినిమం రేటు తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం, కాలనీ డెవలప్ చేసాం, ఆఫీసులు కట్టాం, ప్లస్ పార్కులు డెవలప్ చేసాం. లీజ్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లీజ్, ఒక పూజారికి కావాలి, ఒక బార్బర్ కావాలి, ఒక పాలతను, ఒక చికెన్ సెంటర్. సో దాంట్లో తప్పేముంది, ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాము. అది సో ఇది జరుగుతుంది. ఈ భూమి మాత్రం అసలు హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రాను మిస్గైడ్ చేసింది డాక్టర్ జ్యోతి అని అమ్మాయి. హైడ్రాది కనుక ఫాలో అవుతే, ఇది కరెక్ట్గా మా బైలాస్ అవుతే వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు ఈ విషయంలో. సో నాగేశ్వరరావు అనే వ్యక్తి
ఆయన తండ్రికి ఆల్రెడీ ఒక ప్లాట్ ఉంది. యాజ్ ఫర్ ద ఇలా ఒక ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదు. ఈయన మిస్అప్రాప్రియేట్ చేసి ఇంకో మెంబర్ బి నాగేశ్వరరావు వాళ్ళు డి నాగేశ్వరరావు అని రాసుకొని ఈయన ప్లాట్ తీసుకొని ఇంతవరకు ఆక్రమించుకున్నాడు. పక్కన ఇంకా 170 గజాలు కూడా ఆక్రమించుకున్నాడు. ఆయన బిజినెస్ హోటల్కి ఇచ్చాడు. ఇవన్నీ కప్పుపుచ్చుకునేందుకు ఈ కాలనీలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి. చేస్తాం కూడా చేస్తాం.